ఈ వీడియోలో సోది లేకుండా సుత్తి లేకుండా నేను ఒకే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకుంటున్నా. D10 రాజుని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు, తనని నెగిటివ్ చేయడానికి గల కారణాలు ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. నాకు చాలా మంది అయితే కామెంట్ చేశారు ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నా, మైండ్ కూడా పొద్దు పోనకాల లోడింగ్ లాగే ఉంటుంది ఈ వీడియో. D10 రాజుకి ఎందుకు డి వాళ్ళు దత్తపుత్రుడా అని అడుగుతున్నారు. ఒక్కటి చెప్తున్నా, D10 రాజు దత్తపుత్రుడు కాదు, కింగ్ ఆఫ్ డి అంతే. ఓకేనా? ఇప్పటిదాకా డి షోకి ఎంతో మంది కంటెస్టెంట్లు వచ్చారు, ఎంతో మంది విన్నర్స్ అయ్యారు. కానీ ఏ విన్నర్ కి లేనిది D10 రాజుకి ఎందుకుందంటే తను చేసిన స్ట్రగ్లింగ్ అలాంటిది D10 లో. ఓకేనా? తనకి హాస్పిటల్లో ఉన్నాడు, తనకి బాగలేకపోయినా బెడ్ మీద ఉండి కూడా వచ్చి డాన్స్ వేసిన రోజులు ఉన్నాయి. మీలో ఎంతమంది D10 చూశారు? నేను చూశాను. D10 రాజు గురించి నాకు తెలుసు. అసలు ఫినాలేలో ఏం జరిగిందో తెలుసా? రాజుకి ఒక లెగ్ అయితే చాలా అంటే చాలా పెయిన్ ఉంది, ఇంజురీ ఉంది. ఓకేనా? D10 లో అప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చారు ఫైనల్ రోజు. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు కూడా అన్నారంట, రాజు నీ లెగ్ బాగలేదు కదా, ఇప్పుడు డాన్స్ వేయకపోతే ఏం కాదు అని. ఒకటే అన్నాడంట రాజు, సార్ నేను ఇప్పుడు డాన్స్ వేస్తాను, ఇప్పటిదాకా నేను చాలా కష్టపడి వచ్చాను, నాతో పాటు ఓకేనా నా గ్రూప్ అంటే తనతో పాటు డాన్స్ వేసే వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, ఇప్పుడు నేను గివప్ ఇచ్చానంటే వాళ్ళందరి శ్రమకి ఓకేనా వాళ్ళందరి శ్రమకి వృధా అయిపోతుంది. నా మాస్టర్ చిట్టి మాస్టర్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు నేనైతే వెనక్కి తగ్గను అని ఓకేనా వెనక్కి తగ్గను అని మెడిసిన్ తీసుకుంటాలో కూడా ఓకేనా D10 లో తను ప్రాక్టీస్ చేసి డాన్స్ అయితే వేశాడు. అలాంటి కంటెస్టెంట్ గురించి మీరు మాట్లాడేది. ఓకేనా? ఇప్పుడు D20లో తనకి ఛాన్స్ వచ్చింది, తన ఒక్కడికే ఛాన్స్ వచ్చింది రీయూనియన్ లో. ఓకేనా? అందరికీ సెకండ్ ఛాన్స్ అని అందరికీ ఇచ్చారు కదా, ఆ ఛాన్స్ లో తను బాగా డాన్స్ వేశాడు కాబట్టి ఓకేనా తను బాగా డాన్స్ వేశాడు కాబట్టి తనకి సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఆ సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత అయినా తను సైలెంట్ గా ఉంటే కప్పివ్వరు కదా, అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తేనే కప్పిస్తారు. మీరు కూడా షో చూస్తున్నారు కదా, ఆ షోలో డాన్స్ ఇరగదీసి పడేస్తున్నాడా లేదా D10 రాజు? డాన్స్ వేస్తున్నాడు కాబట్టి తనకి కప్పు వచ్చింది, అంతేగాని దత్తపుత్రుడు ఈ షోకి అందుకే కప్పు వచ్చింది అది ఇది అంటమైతే నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఓన్లీ రాజుకే ఇవ్వాలా, ఇంకొకరికి కూడా ఇవ్వచ్చుగా అంటున్నారు. ఒక్కటి చెప్తున్నా, సెకండ్ ఛాన్స్ ఓన్లీ 1 అనే చెప్పారు. ఓకేనా? రాజుకి ఇవ్వడానికి కూడా కారణాలు కూడా నేను చెప్తా. ఓకేనా? ఒకవేళ రాజు దత్తపుత్రుడే అనుకుందాం, రాజు కావాలని ఇచ్చారే అనుకుందాం, రాజుకి ఇవ్వటమే కరెక్ట్. ఓకేనా? ఇంకో కంటెస్టెంట్కి ఇచ్చుకోవచ్చు. ఓకేనా? చాలా మంది శర్వరికి ఇవ్వచ్చు కదా అంటున్నారు. శర్వరికి ఇవ్వచ్చు, కానీ శర్వరి లెగ్ అయితే బాగలేదు, మీకు తెలుసు కదా, తనకి లెగ్ ఇంజురీ అయ్యింది, లేకపోతే తనకు కూడా ఇంకో ఛాన్స్ వచ్చేది. రాజుకి ఇవ్వడం 100% నిజం బాగుంటుంది. ఓకేనా? కాంపిటీషన్ లో కాంపిటీటర్ గా ఉంటాడు. ఓకేనా? తనకి ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా షో ఇంకా కొంచెం హైలైట్ అయితే అయ్యింది. రాజు అసలు ఎలిమినేట్ అవుతున్నాడని మీకు తెలుసా? ఒకవేళ డి వాళ్ళు రాజు దత్తపుత్రుడే అనుకుందాం, అసలు తను ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఓకేనా? రాజునే గెలవాలని వాళ్ళు అనుకున్నప్పుడు రాజుని ఎందుకు ఎలిమినేట్ అయితే చేస్తారు? ఓకేనా? అప్పుడు ఆ టైంకి రాజు డాన్స్ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఎలిమినేట్ అయితే చేశారు. ఆ తర్వాత రీఎంట్రీలో అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చారు, అలాగే రాజుకి ఇచ్చారు. అప్పుడు రాజు ఎంట్రీ ఇచ్చాడు, అంతేకాని రాజు దత్తపుత్రుడు అది ఇదని నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. తను చేసిన స్ట్రగుల్స్ నాకు తెలుసు. ఓకేనా? ఎంతో బాగా స్ట్రగుల్ అయితే చేశాడు. ఆ స్టేజ్కి రావడానికి తను చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఓకేనా? ఓకే, ఇంకా ఎవరు అంత కష్టపడలేదంటే ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు, నేను ఎవరు కష్టపడట్లేదు నేను అనట్లేదు. ఓకేనా? కాబట్టి కావాలని రాజు విన్నర్ అయిన తర్వాత కావాలని నెగిటివ్ చేస్తున్నారు కదా, అది నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకేనా? సంకేత్ మాస్టర్ అయినా కానీ, జతిన్ అయినా కానీ, పండు మాస్టర్ అయినా కానీ, దిశ అయినా కానీ, శర్వరి అయినా కానీ, రిషిక అయినా కానీ, వీళ్ళందరూ బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఓకే, నేను చేయలేదని నేను అనను. ఓకేనా? అభి మాస్టర్ అయినా కానీ వీళ్ళందరూ చేశారు. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు విన్నర్స్ అయితే ఎంత ఆనందపడతారో D10 రాజు విన్నర్ అయినా కానీ అంతే ఆనందపడతారు. మీరు చూసారా రాజు డాన్స్ వేసేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసారా? ప్రతి ఒక్కరే మా రాజుగాడరా, D10 రాజుగాడరా, ఎలా ఉండాలరా, కంబ్యాక్ ఇస్తున్నారా, ఎలా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలరా అని వాళ్ళలో ప్రతి ఒక్కరూ చెప్పారు. ఓకేనా? రాజును ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేశారు. కానీ బయట ఉన్న కొంతమంది నెగిటివ్స్, పిఆర్లు, వెధవులు వాళ్ళైతే కావాలని ట్రోల్ అయితే చేస్తున్నారు, కావాలని సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, అది ఇదని ట్రోల్ అయితే చేస్తున్నారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకేనా? దీన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. D10 రాజు బాగా డాన్స్ వేశాడు కాబట్టి తనకి కప్పు వచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్లు అయితే తెలపండి, నిజం చెప్పండి. D10 రాజునే. ఓకేనా? ఇంతమంది కంటెస్టులు నిజం చెప్తున్నా, ఇన్ని సీజన్స్ అయినాయి, ఇంతమందికి చాలా మందికి నెగిటివిటీ కూడా ఉంది. కానీ D10 నుంచి D20 దాకా ఎలాంటి నెగిటివిటీ లేని కంటెస్టెంట్, డాన్సరు, మాస్టరు అంటే నా దృష్టిలో రాజు మాస్టరే. ఓకేనా? మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. నాకు ప్రతి ఒక్క డాన్సర్ ఇష్టమే, సంకేత్ ఇష్టమే, జతిన్ ఇష్టమే, ప్రతి ఒక్కరు ఇష్టమే, ప్రతి ఒక్కరు కష్టపడి డాన్స్ వేస్తున్నారు. కానీ రాజు డెడికేషన్స్ కి వాళ్ళే ఫ్యాన్స్. ఓకేనా? వాళ్ళే ఫ్యాన్స్ కాబట్టి నేను కొంచెం రాజుకి అయితే డై హ్యాడ్ ఫ్యాన్. ఓకేనా? ఎందుకు చెప్పాలంటే అంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడు. ఓకేనా? మన కష్టాలు తెలుసు, మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడు, ఎరగదీసి పడేస్తున్నాడు, డాన్స్ అంటే ప్రాణం పెడతాడు కాబట్టి వావ్ మూమెంట్స్ అయినా ఏంటి స్వామి అంతంత ఎత్తు నుంచి దూకేస్తాడు. ఎవరు దూకుతారు? ఓకేనా? D10 లో మీరు చూడలేదా ఎంతెంత హైట్ నుంచి దూకేవాడు, ఒక ఎన్ని ఫ్లిప్స్ కొట్టేవాడు? నిజంగా డాన్స్ గురించి తెలిసిన వాళ్ళైతే ఇలా మాట్లాడరు. ఓకేనా?
ఓకేనా? డ్యాన్స్ గురించి ఏమీ తెలియక ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఇలాగైతే మాట్లాడతారు. మీరేమంటారు కామెంట్ చేయండి. నిజంగా మీరు డ్యాన్స్ అంటే మీకు ఇష్టమైతే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. చూద్దాం ఎంతమంది ఫాలో అవుతారు.